ఇటు ప్రణీత్ రావు పిటిషన్పై తీర్పు నేటికి రిజర్వ్. అప్పుడేమో ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏం గుర్తుకు రాలేదు. మీరు ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఈ ప్రణీత్ రావు అనేటువంటి వ్యక్తి డిఎస్పీగా ఉండి ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఏది చట్టానికి వ్యతిరేకంగా, చట్టాన్ని ఉల్లంఘించి, రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటూ ఆ చట్ట వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని గౌరవించాల్సినటువంటి వ్యక్తి కేవలం తన అవసరాల కోసము చట్ట వ్యతిరేకమైనటువంటి పని చేసిండు. ఇప్పుడు ఆయన చట్ట వ్యతిరేకమైన పని చేసి పోలీసులు తను విచారిస్తున్నటువంటి పద్ధతి సరిగా లేదు. ఈ విషయం ముందు తెలియదా? తను డ్రెస్ వేసుకున్నాడు, తను పోలీసే కదా. రేపు పొద్దుగాల దొరికితే పోలీసులు నన్ను కూడా ఇట్లా చేస్తున్నటువంటి అంశము పోలీసుగా ఉండేటువంటి తనెందుకు గుర్తుంచుకోలేదు? తనకెందుకు ఆ రోజు జ్ఞాపకం రాలేదు? తనెందుకు ఆలోచించలేకపోయిండు? తన భవిష్యత్తు ఏంటనేటువంటిది ఎందుకు తెలియలేకపోయింది? ఏ మాయ కమ్మింది? ఏ అధికార పీఠం మొత్తం మళ్ళీ 5 ఏళ్ళు ఉంటే ఇవాళ ఈ ప్రణీత్ రావు కేసు బయటికి రాకపోతుండే కదా. ఈ ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఎవరెవరు బయట ఉన్నారు అనేటువంటి అంశంలో ఇవాళ పోలీసులు విచారించే పద్ధతి సరిగ్గా లేదు అనేటువంటి అంశాన్ని ఇవాళ ఆయనే పిటిషన్ వేస్తున్నాడు. మరి తమరు చేసినటువంటి పని ఏమిటి? ఆ అంశాన్ని కూడా క్లారిటీ తీసుకోవాల్సినటువంటిది వాళ్ళు చేసుకోవడంలో విఫలమయ్యారు. కేవలం అధికార కాంక్ష కోసము, ఇంకేదో అవసరాల కోసము వెళ్తే మాత్రం దానికి సంబంధించినటువంటిది అట్లనే ఉంటుంది.